హలో గాయ్స్! ఈరోజు ఈ వీడియోలో ఏపీఎస్పీడీసీఎల్ వెబ్సైట్లో మన కరెంట్ బిల్‌ని ఎలా పే చేయాలో చూపిస్తాను. రీసెంట్‌గా ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం మన కరెంట్ బిల్స్‌ని ఇక నుంచి జీపే, ఫోన్‌పే ఇలాంటి యూపీఐ యాప్స్‌లో నుంచి డైరెక్ట్‌గా పే చేయలేం. సో, దానికోసం గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ ఆర్ గవర్నమెంట్ అఫీషియల్ యాప్‌లో నుంచే పే చేయాలి. ఈరోజు ఈ వీడియోలో ఏపీఎస్పీడీసీఎల్ వెబ్సైట్‌లో నుంచి కరెంట్ బిల్‌ని ఎలా పే చేయాలో చూపిస్తాను. సో, దానికోసం మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి apspdcl.in అనే వెబ్సైట్‌లోకి వచ్చి ఇక్కడ మీకు పైన పే బిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ పే బిల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేశాక ఇక్కడ మీరు బిల్ డెస్క్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీ సర్వీస్ నెంబర్ అనేది మీకు అడుగుతుంది. ఇక్కడ మీ సర్వీస్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయండి. సర్వీస్ నెంబర్ అనేది మీకు మీ కరెంట్ బిల్ మీద ఉంటుంది. అక్కడ చూసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ కింద కొత్త క్యాప్చా అడుగుతుంది. ఆ క్యాప్చాని ఎంటర్ చేయండి. క్యాప్చాని ఎంటర్ చేశాక సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాక ఇక్కడ మీకు మీ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ కింద లాస్ట్‌లో కూడా ట్రాన్సాక్షన్ ఫీస్ ఫర్ వేరియస్ మోడ్స్ ఆఫ్ ద పేమెంట్ ఆర్ యాస్ ఫాలోస్ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు నెట్ బ్యాంకింగ్ అని యూజ్ చేస్తే ఇంత 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 రూపీస్ అనేది చార్జ్ చేస్తుంది. అండ్ డెబిట్ కార్డ్స్‌ని యూజ్ చేస్తే ఇంత చార్జ్ అనేది వాళ్ళు చార్జ్ చేస్తారు. అలాగా రూపే డెబిట్ కార్డ్స్, యూపీఐ ఇక్కడ వేరియస్ పేమెంట్ మోడ్స్ అనేది వాళ్ళు ఇచ్చినారు. ఇవన్నీ క్లిక్ చూశాక సబ్మిట్ చేయండి. ఇక్కడ మీరు పేమెంట్ మోడ్‌కి వచ్చాక ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్ మోడ్స్ చూపిస్తుంది. ఇక్కడ దానిలో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాలెట్స్, క్యాష్, క్యూఆర్, యూపీఐ, జీపే ఇక్కడ మీకు చాలా కనిపిస్తాయి. ఇక్కడ మీకు యూపీఐ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. రీసెంట్‌గా ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం యూపీఐ యాప్స్‌లో పే చేయకూడదన్నారు కదా! అలాంటప్పుడు ఇక్కడ యూపీఐ యాప్స్‌ని యూజ్ చేసి పేమెంట్ చేయొచ్చా అని. ఇక్కడ మెయిన్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే మీరు మీ కరెంట్ బిల్‌ని డైరెక్ట్‌గా జీపే, ఫోన్‌పే యాప్స్‌లోంచి పే చేయడం లేదు. జస్ట్ మీరు ఇక్కడ ఆ పేమెంట్ గేట్‌వేని యూజ్ చేసుకొని పే చేస్తున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే మీరు ఫ్లిప్‌కార్ట్ ఆర్ అమెజాన్‌లో షాపింగ్ చేశాక లాస్ట్‌లో పేమెంట్ కోసం ఎలా అయితే ఫోన్‌పే ఆర్ గూగుల్ పేని సెలెక్ట్ చేసుకొని పే చేస్తారో సేమ్ ఇక్కడ కూడా మనం పేమెంట్ కోసం ఫోన్‌పే, గూగుల్ పేని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ యూపీఐని యూజ్ చేయడం ద్వారా మీకు ఎక్స్ట్రా చార్జెస్ అనేవి కూడా ఏమీ ఉండవు. అండ్ మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్‌ని యూజ్ చేసి పేమెంట్ చేస్తే సమ్ ఎక్స్ట్రా చార్జెస్ అనేవి పడతాయి. సో, ఇక్కడ యూపీఐ ఆప్షన్ యూజ్ చేసి మీరు బిల్‌ని పేమెంట్ చేయొచ్చు. నేను ఇక్కడ జీపేని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీకు ఏ బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్‌ని సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ క్లిక్ చేస్తే మీరు మేక్ పేమెంట్ క్లిక్ చేశాక మీకు మీ ఫోన్‌కి అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. అక్కడ నుంచి మీరు పేమెంట్ చేసి సక్సెస్‌ఫుల్ చేస్తే ఇక్కడ మీకు పేమెంట్ అనేది సక్సెస్‌ఫుల్ అవుతుంది. ఇక్కడ చూడండి యువర్ పేమెంట్ రిక్వెస్ట్ హాస్ సక్సెస్‌ఫుల్లీ రికార్డెడ్. ప్లీజ్ కోడ్ యువర్ ట్రాన్సాక్షన్ యువర్ రిఫరెన్స్ నంబర్ ఫర్ ఎనీ క్వరీస్. ఇక్కడ మన ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. ఇలా మీరు ఏపీఎస్పీడీసీఎల్ యాప్‌లో నుంచి మీ కరెంట్ బిల్‌ని మీరు పే చేయొచ్చు. ప్రాసెస్ అనేది మీరు ఫోన్‌లో కూడా చేయొచ్చు అండ్ అలాగే ల్యాప్‌టాప్స్‌లో కూడా చేయొచ్చు. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఇక్కడ నేను ల్యాప్‌టాప్‌లో రికార్డ్ చేసి చూపించాను. మీరు ఫోన్‌లో కూడా ఈ ప్రాసెస్‌ని ట్రై చేసి మీరు మీ కరెంట్ బిల్ అనేది పే చేయొచ్చు. వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.